శుభములు, వందనాలు, దైవాశీస్సులు. ఈ మాట్లాదివార ఈ ఫామ్ సండే రోజున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునట్లుగా ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు నాతోనూ ఇక్కడున్నటువంటి నీ పిల్లలందరితోనూ మాట్లాడి మా హృదయాలకు నాయన తండ్రి ధైర్యమును ఆదరణను దయచి మీరే మహిమ పొందండి. వ్యతిరేకంగా శక్తులు యేసు నామమును బంధించి దూరంగా పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. నీ కార్యం జరిగించమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంటా ప్రత్యేకత అంటే, యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయానికి రాజుగా ప్రవేశించినటువంటి దినం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల సేవా జీవితంలో చేయని ప్రత్యేకమైన కార్యము ఈ దినమందు చేశారు. ఆ కార్యం ఏంటి అంటే, యెరూషలేము దేవాలయానికి జయోత్సవంతో జయరాజుగా జయశీలుడుగా ఆయన బయలు వెళ్ళినటువంటి సుదినం. ఇదిగో నీ రాజు అని యేసు ప్రభు వారిని గూర్చి ప్రవక్త అయిన జకర్యా ప్రవచించాడు. ఇదిగో నీ రాజు, రాజుగా ఆయన పరిచయం చేయబడినటువంటి దినం. నీ రాజు దేని మీద వచ్చాడు అంటే, గాడిద మీద ఆయన వచ్చాడు. రాజుగా పిలువబడినటువంటి యేసురాజు, రాజుగా పరిచయం చేయబడుతున్న ఆయన గాడిదను కోరుకొనుట, గాడిదపై అధిరోహించుట, గాడిద మీద ఆయన బయలుదేరి రావడం, ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట. అందరికీ కూడా ఒక విచిత్రమైనటువంటి అనుభవాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకు ఆయన గాడిదను కోరుకున్నాడు అనేది చాలాసార్లు చాలామంది దైవజనులు చెబుతూనే ఉంటారు. కానీ ఈ దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ప్రవచనములు నెరవేర్చబడినటువంటి దినం ఈ దినం. ప్రవచనాలు నెరవేర్చినటువంటి ప్రవచన పురుషుడైన యేసయ్య జయరాజుగా విజయశీలుడుగా యెరూషలేము దేవాలయంలోనికి అడుగుపెట్టిన దినాన్న ఆయనను గూర్చి ప్రజలు వేసిన కేకలు, బాలులు, చంటి పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును
దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కేకల పేరు ఏం పేరు అంటే స్తుతి, స్తోత్రము. 16వ వచనంలో వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా? ఏంటి స్తోత్ర గీతము అంటే దావీదు కుమారునికి జయము, జయము, జయము. జయ జయ నాదాలే స్తోత్ర గీతాలట. ఎవరికి జయము అంటే దావీదు కుమారునికి జయము. ఈ జయము అనేటువంటి మాట మీదే ఒక పెద్ద మినిస్ట్రీ కూడా ఉంది, హోసన్న మినిస్ట్రీ. హోసన్న అనే మాటకు హెబ్రీ భాషలో, మూల భాషలో హోసన్న అనే పదానికి జయము అని అర్థమని ఇక్కడే ఈ 9వ వచనంలో పుట్నోట్లో ఉంటుంది చూడండి. మూల భాషలో హోసన్న, 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 జయము, జయము, జయము. ఈ రోజున కూడా సండే స్కూల్ పిల్లలు, క్రైస్తవ సోదరులు మనం అందరం కూడా మట్టలు పట్టుకుని జయము, 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 హోసన్న, జయము అని కేకలు వేస్తూ వీధులలో పడి, అండ్ చర్చిలో కేకలు వేయడం కాదు, అక్కడ ఏం జరిగిందంటే వీధుల్లో కేకలు వేశారు. ఆ కేకలు కొంతమందికి అభ్యంతరకరంగా ఉన్నాయి, కానీ అది కేకలుగా యేసయ్య భావించలేదు. జయము, జయము, జయము అని ఆ జయనాదాలు చేసేటువంటి వాటిని దేవుడు స్తోత్రము అని చెబుతున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. జయ జయనాదాలు యేసునాథునికి స్తోత్రనాదాలు. ఈ స్తోత్రనాదం చేసే సమయంలో మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయం, ఈ పూట మనము ధ్యానం చేయడానికి పూనుకునే అంశం. ఎన్నో అంశాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ ప్రత్యేక సందర్భంలో మనం ధ్యానం చేసి మన మనసును, మన హృదయాన్ని కేంద్రీకృతం చేసేటువంటి విషయం ఏంటంటే యేసురాజు జయరాజు. యేసురాజు అనేటువంటి ఈ రాజు ఏం రాజు? జయము పొందిన రాజు. దేన్ని జయించాడు? ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు? ఏ దేశాన్ని జయించాడు? ఎక్కడో మారుమూల మాసిదోనియా దేశం నుంచి దండయాత్ర మొదలుపెట్టి ప్రపంచ విజేతగా పేరు పొందాడు అలెగ్జాండర్. అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేత అని ఆయనకి పేరు వచ్చేసింది. మరి అలాగేమైనా యేసు ప్రభు వారు కత్తిపట్టి యుద్ధాలు చేసి దండయాత్రలు చేసి ఏదైనా ఆయన లోకాన్ని జయించాడా అంటే యేసు ప్రభు వారి జీవిత దినాలలో, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో తల్లిదండ్రులను పోషించడానికి బాధ్యత చేపట్టి ఆయన కార్పెంటర్ వర్క్ చేశాడేమో కానీ కత్తిపట్టి ఎక్కడ యుద్ధం చేసినట్టు ఆనవాళ్ళు లేవు. సరే, సేవా జీవితానికి వచ్చిన తర్వాత కత్తిపట్టి పేతురు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తే యేసు ప్రభువారు గర్దించాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నాశనం అవుతాడు అన్నాడు. మరి ఎప్పుడు యుద్ధం చేశాడు? ఎప్పుడు జయం పొందాడు? ఏ రాజ్యాన్ని జయించాడు? ఏదైనా రాజ్య స్థాపన చేస్తాడా అని అడిగితే ఆయన డైరెక్ట్గా చెప్పాడు, అసలు నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు నాయన,
రాజ్యస్థాపన చేయడం, ప్రభుత్వాన్ని నిర్మించడం నా పని కానే కాదు అని యేసు ప్రభువారు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. అయితే ఎక్కడయ్యా నీ రాజ్యము? 36, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అసలు నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కానే కాదు. ఈ లోకంతో నాకు సంబంధం లేదు. మరి ఈ లోక సంబంధము కానటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి దేన్ని జయించాడు, దేన్ని స్థాపించాడు? నేను ఈ లోకాన్ని జయించాను అని యేసయ్య క్లియర్గా చెప్పాడు. జయము 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 అని వీళ్ళు కేకలు వేయడమే కాదు, సాక్షాత్తు యేసయ్య చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అండి. 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. డైరెక్ట్ స్టేట్మెంట్ యేసయ్య చెప్పాడు. నువ్వు లోకానికి రాజువా అంటే అసలు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు ఆయన. ఈ లోక సంబంధమైన రాజ్యం నాది కాదు అని చెప్పి యేసయ్య మళ్ళీ ఏమంటున్నాడు? నేను ఈ లోకమును జయించి ఉన్నాను. ఈ లోకము యేసు ముందు ఓడిపోయింది. లోకము అందరినీ జయించింది, కానీ యేసయ్య ముందు లోకము తల వంచింది, ఓడిపోయింది. అందుకే యేసు జయరాజు, జయ విజేయుడు. అదేంటి సార్, ఏ దేశం మీద యుద్ధం చేయలేదంటారు మీరే? ఆయన జీవితకాలంలో కత్తిపట్టి యుద్ధం చేసి నాన్నవాళ్ళు లేనే లేవంటారు. మళ్ళీ యేసు ప్రభువారు జయరాజు, ఆయన జయం సాధించేశాడు, ఆయన ఈ లోకాన్ని జయించేశాడు అని చెప్తారేంటి? ఒకదానికోటి స్వయం వైరుధ్యంలా లేదు. ఏదైతే చెప్తున్నారో దాన్నే ఖండించి చెప్పడం ఏంటి? యేసు ప్రభువారు ఎందుకు లోకాన్ని జయించాడా, జయించలేదా? యేసు ప్రభువారికి లోకం మీద జయం వచ్చిందా లేదా? మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుల మీద ఆయన జయం సాధించాడు? ఏ రాజ్యాన్ని ఆయన వశపరుచుకున్నాడు? ఏ దేశం యేసయ్య దేశం అయ్యింది? అంటే ఏ దేశం కాదు, అసలు ఈ లోకమే నాకు సంబంధం లేదు అన్నాడు ఆయన. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాకపోతే మరి దేన్ని జయించాడు ఆయన? లోకమును జయించుట. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అండి అని గురజాడ కవి గారు చెప్పినట్టు, లోకమంటే డెఫినేషన్, బైబిల్ డెఫినేషన్ వేరు ఏండి. ఈ లోకంలో ఉన్నది అంటే ఏంటో చెబుతాడు. అసలు లోకం అంటే ఏంటో, ఈ లోకంలో ఉన్నదంటే ఏంటో, ఈ లోకాన్ని యేసయ్య జయించడం అంటే ఏంటో మనకు వివరించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో ఉన్నదంతా అంటే మొదట శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ మూడిటిలో లోకమంతా పడిపోయింది. అంతా కొటిమిట్లాడేది అక్కడే. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడని చెప్తాం, కానీ వాస్తవం ఏంటనంటే అలెగ్జాండర్ తన శరీర పాపాన్ని అతడు జయించలేకపోయాడు. అతడు స్త్రీలోలుడు.
అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేత అని అతనికి ముద్ర వచ్చేసింది. అతడు కత్తిబట్టి యుద్ధరంగంలోకి అడుగు పెట్టాడు అని అంటే కాకలదీరిన వీరుడు కూడా గజగజ వనకవలసిందే అని పేరు. అందుకే చరిత్రలో అతనికి మహా అలెగ్జాండర్ అని పేరు వచ్చింది. మహా అలెగ్జాండర్ మాట పక్కన పెట్టండి, ఈ లోకంలో ఉన్న శత్రు దేశాల మీద విజయం సాధించాడు, కానీ తన శరీరంలో ఉన్నటువంటి శరీర కోర్కెలను అతడు అదుపులో ఉంచుకోలేకపోయాడు. విచ్చలవిడిగా తన శరీర కోరికల వెంట పరిగెడుతూ వచ్చాడు. దైవాంశ సంభూతులుగా మహానుభావులుగా సమాజంలో పేరు పొందిన వారిగా చాలామంది ఉన్నారు. వారందరి చరిత్ర చూస్తే శరీరాశను జయించలేక శరీర పాపంలో పడిపోయి శరీరపు కోరికలను అదుపులో ఉంచుకోలేనటువంటి బలహీనులైపోయి వాళ్ళందరూ అపజయశాలులైపోయారు, కానీ జయశాలులు కాలేదు. అలెగ్జాండర్ రాజ్యాల్ని జయించాడనే మాట నిజమే, కానీ అతని శరీరాన్ని అతడు జయించలేకపోయాడనేది వాస్తవం. యేసు ప్రభువారు ఎందుకు జయరాజు అంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి తుచ్చమైన వాటిని ఆయన పెకలించి అవతల బారేసి, శరీరము ఆయనను బలహీనపరచలేదు, శరీరమును దాని ఇచ్చలతో చంపి అవతల బారేసే శక్తిమంతుడయ్యాడు ఆయన. మహాదేవుడై ఉండి మానవ శరీరం ధరించి మట్టి శరీరంలో నివసించిన ఈ మట్టి వాసన యేసయ్యను ఏమీ కదపలేకపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపము యేసయ్యను తాకలేకపోయింది. ఈ లోకంలో ఉన్న పాపము యేసయ్య దరికి రాలేకపోయింది. గనుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము యేసును గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది. దయచేసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించి చదవండి ఒకసారి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఎవరండి ఈయన అంటే, మొదట పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే మానవ శరీరంలో జీవించినటువంటి ప్రతి మనిషి పాపము అనే దానికి బందీ అయిపోయాడు. పాపము అనేది మనిషిని పట్టి పీడించినటువంటి ఒక భయంకర శత్రువు అయిపోయింది. ఎన్నెన్నో మంచి పనులు చెబుతారు, ఎన్నో మంచి మాటలు చెబుతారు, కానీ వాడు లోపల ఉన్న నీచ బుద్ధి ఎప్పుడొకప్పుడు ఒకసారి బయటపడుతుంది. మహాత్మా గాంధీ గారు అంటారు ఒక మాట, ఎంతో ఉన్నతంగా ఆకాశానికి ఎగిరినటువంటి ఆ గ్రద్ద పక్షిరాజు అంత పైకి వెళ్తుంది, కానీ ఎక్కడో కింద ఉన్న సచ్చిన శవాన్ని చూసి కిందకు దిగుతుంది. అలాగే ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా బ్రిలియంట్ అండి, అదండి ఇదండి అని చెప్పి ఆయన గురించి చెప్పవచ్చు. మహాదాత అండి, మహాజ్ఞానండి, ఏదో ఒక సందర్భంలో వాడు నీచ బుద్ధి చూపించుకుంటాడు. మనుషులు చాలామంది మంచోళ్ళుగా కనపడడానికి మొదటి కారణం ఏంటనంటే, సమాజం చూస్తుందని కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాడు, కానీ ఏదో ఒక శరీర బలహీనత, ఏదో ఒక తుచ్చమైన అభిలాష ఎంత ఉన్నతంగా ఎదిగిన వ్యక్తికైనా కాస్తో కోస్తో ఒక్కోసారి బయటకు పడుతుంటుంది. కానీ ఈ భూమి మీద పాపులలో చేరక ప్రత్యేక వాడు, ఎంత చక్కని మాట, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. సార్ ఈయన ఫలానా లోపము తప్పిదం ఆయనలో మనకు కనపడుతుంది అని ఎంచడానికి కనపడనటువంటి, ఎదుగు చూసినా కనపడనటువంటి పవిత్రుడు.
చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక కథలు మార్చవచ్చు. ఆయన శరీరధారిగా అందరం సవాలు చేశాడు. ఏంటా సవాలు అంటే, నాలో పాపముందని మీలో ఎవడు నాలో పాపముందని మీలో ఎవడు నిరూపించగలడు అనలేదు అక్కడ. నిరూపించడం అంటే అర్థం ఏంటంటే, ఈయన చేసి వచ్చేస్తాడు, సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు, అది ఎవడు కూడా పట్టుకోలేడు. జాగ్రత్తగా మెయింటైన్ చేసి చాటుమాటుగా దాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఇవన్నీ కప్పొచ్చు. అవి కప్పిన తర్వాత కొన్నిసార్లు అవి బయటపడతాయి. అండ్ కొంతమంది రీల్స్ బయటకు వచ్చాయంట, అందులో మనోడి పేరు కూడా ఉందంట అండి. వస్తాయి, ఎవడు రీల్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ ఈ భూమి మీద రీల్స్ అన్నీ మూసుకుని పోతే, అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత సింహాసనాసీనుడైన యేసయ్య ముందు ప్రతి ఒక్కడు నిలబడవలసిందే. నిలబడినప్పుడు అందరు రీల్స్ అయింది ఎత్తాడు బయటికి. గుట్టు చప్పుడు కాకుండా చేయొచ్చు, చేసి దాచుకుని మూసుకుని సమాజాన్ని మోసగించవచ్చు. ఆ మాట చెప్పట్లేదు యేసయ్య అంటున్నాడు, పాపము నిరూపించడం కాదు ఇక్కడ, అసలు స్థాపన అనేది ఎవడు చేయగలరా నాలోని. సవాలు చేసి ప్రపంచ ప్రజలను సవాలు చేసినటువంటి అసలు సిసలైనటువంటి జయశాలి యేసునాథుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు కుమారునికి జయము, లోకమును నేను జయించి ఉన్నాను. ఈ లోకంలో ఉన్న శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డంభమును ఆయన జయించాడు. జీవపు డంభము అంటే అర్థం ఏంటంటే, వాడు లోపల డొల్ల కానీ పైకి మాత్రం చాలా బాగా చెప్పుకుంటాడు. మొత్తం ముసలా అయిపోయి ఎందుకు పనికిరానటువంటి అపార్ట్మెంట్స్ రేపో మాపో కూలిపోయేలా ఉన్నాయి. దానికి కొత్తగా పెయింటింగ్లు వేసారు. ఒక చోట మొత్తం పాడైపోయిన హాస్పిటల్, అది పేరు చెప్తే బాగోదు. లోపలంతా డొల్ల, బయట మాత్రం మంచి మోడర్న్ హాస్పిటల్ లాగా షీట్లు బిగించారు. షీట్లు చూసి లోపలికి వెళ్తే ఏముండదు, డొల్ల అంత సినిమా సెట్టింగ్లు. చాలామంది పైకి మాత్రం చాలా బాగా కనపడతారు, చాలా మంచోళ్ళగా ఉంటాడు, బయటికి కనబడాలనుకుంటాడు, లోపల చూస్తే ఏమీ లేదు. తను లోపల ఏమై ఉన్నాడో బయటికి అదే కలిగి ఉండడం పేరు యథార్థత. తన లోపల ఒకటి బయటకు ఒకటి చెప్పుకోవడం పేరు జీవపు డమ్ము. తనకు లేని దానిని కలిగి ఉన్నట్టు ప్రజల ముందు బిల్డప్ ఇవ్వాలి. వాడు కలిగి ఉన్న స్థితి వేరు, కానీ సమాజం ముందు అతడు ఇచ్చే కటింగ్ మాత్రం అమ్మో చాలా గొప్పోడండి అని అందరూ అనుకోవాలి. లేని దానిని బాగా అర్థం కావడానికి ఇంకా బాగా చెప్తాను. మన భాషలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది నగలు వేసుకుని వస్తారు. మొన్న కాదు దాన్ని ఇంచుమించుగా చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్తే ఒఫిరయ్య గారు వచ్చారు ఆ పెళ్ళికి వాకింగ్ చెప్పడానికి. పెళ్ళి అయినా చేస్తున్నారు. నా వెనక ఒక ఆవిడ కూర్చుంది, సాధ్యమైనంత సన్నంగా ఉంది, నగలు వేసుకుని వచ్చింది. అవన్నీ కూడా ఈ డ్రామా సెట్టింగుల్లో ఇచ్చే నగలే, ఒకటి వదిలిపెట్టలేదు ఆమె. ఈ భుజాలకు సంబంధించి ఏదో భుజకీర్తులు పెట్టుకుంది, వడ్డానం పెట్టుకుంది, ఇంత లావుపాటి గొలుసు వేసుకుంది, ఏదో అంటారు కదా మొత్తం హారం, తర్వాత ఈ కంఠానికి పెట్టుకున్న కంఠహారం అండి, నెక్లెస్ ఒకటి పెట్టుకుంది, ఇక్కడ ఒక హారం ఒకటి వేసుకుంది, దానికి మళ్ళీ నడికి మళ్ళీ బెల్ట్ ఒకటి, అదే ఏమంటారు దాని పేరు, వడ్డానం, భుజకీర్తులు పెట్టుకుంది. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి సాగరాలో సవరాలో ఏ పెట్టుకుంది. మొత్తం
ఆ గుళ్ళో దేవతల తయారీ వచ్చింది. నేను దగ్గర నుంచి చూశాను, పక్కనే కదా ఉంది. ఇలా చూస్తే అవన్నీ రోల్డ్ గోల్డ్ కనబడిపోతుంది, పెద్దేమి పరిశోధన అవసరం లేదు. ఎందుకు సార్ లేని ఎందుకు పెట్టుకోవాలి అంత అలాగా, అంత అవసరం ఏముందని అంటే, అబ్బాయి లేదు సార్, మనం పెళ్ళికి వెళ్తున్నాం, రిచ్లా కనపడాలి. కొంతమంది పాపం ఆలయాలి నగలు తెచ్చుకుని తగిలించుకుని వెళ్తారు ఏదో పెళ్ళికి వెళ్తున్నామని, అది ఇంకా డేంజర్. ఈ రోజుల్లో నేను చెప్తున్నాను, ఉన్న నగలు కూడా పెట్టుకునే రోజులు కాదమ్మ ఇవి. లేనట్ల కోసం బాధపడకండి, లేకపోవడమే మంచిది. పనికిమాలిన బ్యాచ్ తయారయ్యారు, బ్లేడ్ బ్యాచ్. వాడికి ఏం అవసరం లేదు. అప్పుడు ఆ డ్రగ్కి అది తాగడానికి డబ్బులు ఉంటే చాలు, దానికోసం ఎంత ఘాతకానికైనా సిద్ధపడిపోతున్నారు. బ్లేడ్లు పెట్టుకుని తిరుగుతున్నారంట, సర్జికల్ బ్లేడ్లు. ఆపరేషన్ చేసి బ్లేడ్ ఉంటుంది చూడండి, అది ఎంత షార్ప్గా తెగిపోతుందో, కసకని కోసేస్తున్నారు అంతే. ఆ రక్తం కారి ఆ భయంలో నీవు ఉంటే పట్టుకుపోతారు. ఊరికే నాకు ఐఫోన్ లేదని బాధపడకండి బాబు, ఉన్న ఫోన్ తోటి ఆనందంగా ఉండండి. నువ్వు ఐఫోన్ అని స్టిల్ కొట్టావనుకో, స్టిల్ కొడితే ఏమవుతుంది, ఎత్తుకుపోతారు. లేనిది ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం చాలా ప్రమాదకరమైంది, చాలా డేంజర్ జోన్లో పడతాం మనం. అనవసరమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటే వెళ్తే లేనిపోయిన ప్రమాదాలు, లేనిపోయిన నష్టాలు. ఈ రోజున అనేక నష్టాలకు కష్టాలకు కారణం ఇదే. లేనిపోయినటువంటి లోపల ఉండేది ఒకటి, బయటికి చేసే పరిస్థితి ఒకటి. దీని పేరు ఏం పేరంటే జీవపు డంభము. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము. ఇది లోకాన్నంతా ఏళ్తా ఉంది. దీనంతటికి యేసయ్య పెట్టిన పేరు లోకం. లోకములో ఉన్నదంతయు ఇది అందరినీ డామినేట్ చేసింది, అందరినీ వశపరుచుకున్నాయి. కానీ యేసయ్యను తాకలేకపోయింది. నేత్రాశ యేసయ్యను తాకలేకపోయింది, శరీరాశ యేసయ్యను తాకలేకపోయింది. జీవపు డంభము యేసయ్య దరికి రాలేదు అసలు. పాపము అనేది ఏసమెత్తు కూడా లేని, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసయ్య. అందుకనే యేసయ్య జయరాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జయరాజుని జయరాజు జయము జయము జయమని జయ జయనాదాలు చేసేటువంటి ఈ జయ పండగ, హోసన్న అంటూ కేకలు వేసే పండుగ ఇది మట్లాదివార దినము. ఈ మట్లాదివార దినమందు అపోస్తులుడైన పౌలు మరొక జయం చెబుతున్నాడు. అది నేను చదివించిన మూలవాక్యం. ఏంటి, నేను ఏం మూలవాక్యం చదివించాను? రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. చదవండి మరలా ఒకసారి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా జయము పొందుచున్నాము. వీటన్నిటిలోనూ మనకు విజయం దొరుకుతుంది. వీటన్నిటిలో మనము కూడా విజయశాలులం కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నేను లోకాన్ని జయించానురా, మీ వల్ల అవ్వదు, మీకు దౌర్భాగ్యులు, మీరు బలహీనులు, కాబట్టి మీరు ఎప్పటికీ జయం సాధించలేరు అనేవాడు కాదు. మీరు కూడా జయశాలులు కావాలి అని యేసయ్య పిలుపునిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించేవానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. జయించేవాడు, మనం జయించే వాళ్ళం కావాలని యేసయ్య పిలుపునిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేన్ని జయించాలి? ఈ జయ 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 నాదాలు చేసేటువంటి, హోసన్న నాదాలు చేసే ఈ పండగ దినమందు యేసయ్య జయశాలి అనేది నిజమే.
కానీ మరొక నిజం చెబుతున్నాడు, అదేంటనంటే మనము లోకమును జయించే వాళ్ళం కావాలి. ఈ లోకంలో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని జయించిన జయశాలులంగా మనం మారడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అసలు ఎప్పుడు జయశాలులం కాగలుగుతాం? మనకి జయం ఎలా కుదురుతుంది, ఎలా దొరుకుతుంది? మనము దేని మీద జయం సాధించాలి? ఈ లోకంలో ఉన్న పాపము మీద మనకు జయము రావాలి. రెండవది, శ్రమలలో జయము సాధించాలి. అసలు రోమాపత్రిక 8వ అధ్యాయము వీటన్నిటిలో అన్నాడు కదా. ఏటి అవన్నీ? 35:8-35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏమేమినంట? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గం, ఎడబాపున అని చెప్పి 37లోకి వచ్చానన్నాడు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో, ఏటన్నిటిలోనూ అంటే శ్రమల్లోను, బాధల్లోను, హింసల్లోను, కరువులలోను, వస్త్రహీనతలోను, ఉపద్రవములోను, ఈ శ్రమలన్నీ యేసయ్య ప్రేమ నుండి దూరం చేయడానికి నీకు వస్తాయి. కానీ యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తులు ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన వీటన్నిటిలోనూ మనకు అత్యధిక విజయమునిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసయ్య లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని జయించాడు. మనము కూడా దాన్ని జయించే వాళ్ళం కావాలి. రెండవది, శ్రమను జయించే వాళ్ళం కావాలి, శోధన జయించే వాళ్ళం కావాలి. ఇక మూడవది, శత్రువైన సైతానును జయించే వాళ్ళం కావాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. వానిని ఎవడవాడు అంటే 10వ వచనంలో, రాత్రి పగలు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. దేన్ని జయించాలి? మొదట పాపమును జయించాలి, 2 శోధనను జయించాలి, 3వది శోధకుణ్ణి జయించాలి. అప్పుడు మనమేమవుతాము అంటే జయశాలం అవుతాం. యేసయ్య ఎవరు? ఏదో అట్లేవా బాబు, ఊరికనే బుర్ర తింటాం. పండగ అన్నాం, మట్టలు తెమ్మన్నావు, తెచ్చాం. మట్టట్టుకుని అలా ఊరి మీద వెళ్దాం అనుకుంటుంటే మళ్ళీ నువ్వేంటి గోళ? ప్రతిరోజు ఇంతేనా? వారం పట్టుకుని మమ్మల్ని ఊరిగా బుర్ర తినేయడం బాగుంది ఇదంతా అని ఎవరో అనుకోరు, నాకు తెలిసి. అనుకుంటున్నారా కొంపదీసి? ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. చాలా సీరియస్గా అలాగే ఎందుకో కష్టాలన్నీ వెళ్ళిపోచ్చేసినట్టు ఆడుతున్నారు మోకాళ్ళన్నీ. హల్లెలూయా, పండగ పూట అనుకుంది నవ్వుతూ ఉండండి అమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఎవరు? నీకు తెల్దా అన్నట్టేటమే మొహం చెప్పండి. యేసయ్య ఎవరు? ఇప్పుడు చెప్పుకున్న ప్రసంగంలో ఏం చెప్తున్నాను అమ్మా? జయశాలి, జయరాజు. మనం పాడుకుంటాం, జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి. జయరాజు అండి ఆయన. నేను జయరాజుని రా, మీరందరూ ఎవరు? పనికి మనలు అన్నాడు ఆయన. రే, నేను జయశాలిని, మీరందరూ కూడా ఏం కావాలి? జయశాలులు కావాలి. ఆయన ఎవరో వైజాగ్లో పెట్టున్నాడు జయశాలి అని. ఆయన ఒకడే కాదు సార్,
మనమందరము జయశాలులం కావాలి. ఇది దేవుడిస్తున్నటువంటి అభయాస్తం. దేవునికి స్తోత్రం. దేని మీద జయం రావాలి నీకంటే పాపం మీద జయం రావాలి. 2 ఇంక దేని మీద జయం రావాలి? లోకం మీద, అంటే లోకంలో ఉన్న పాపం మీద కదా. రెండోది ఏంటంటే శోధన మీద. పాపాన్ని జయిస్తాను, పాపంతో నేను రాజీ పడినాను అనుకుంటే శ్రమలు పెడతాడు. రకరకాల శ్రమలు, శోధనలు, ఖడ్గము, హింస, అవమానం, రకరకాల పరిస్థితులు. వీటి వల్ల ఓడిపోవద్దు. యేసు ప్రభు కావాలా, నీకు రిజర్వేషన్ కావాలా, ఇదో శోధన. బాబోయ్ రిజర్వేషన్ లేకపోతే ఎలాగండి పాస్టర్ గారు? రిజర్వేషన్ లేకపోతే కొంపలడ్డుకుపోతే కదా. రిజర్వేషన్ ఉంది, ఏమొచ్చింది రిజర్వేషన్తో? రిజర్వేషన్తో ఏ జాబ్ ఇచ్చారు నీకు? ఏ గవర్నమెంట్ జాబులు ఉన్నాయి ఇప్పుడు? ఉన్న గవర్నమెంట్ జాబులు కూడా పోయే ప్రమాదమే ఉంది. అవన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేసేస్తే ఇంక మిగిలేదేముంది? ఇంకా పోతే పోయింది సార్. ఒక బీదరాలు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్తోనే బ్రతికేటువంటి నిర్భాగ్యురాలు. ఆమెను ఇంటర్వ్యూ చేసాడు ఒక యూట్యూబర్ వెళ్ళి, అమ్మా ఆదివారం నాడు నువ్వు వస్తేనే నీకు పెన్షన్ ఇస్తాము, వేరొక రోజు వస్తే నీకు పెన్షన్ ఇవ్వమని ఎవరైనా అంటే నువ్వేం చేస్తావమ్మా అంటే ఆవిడ, పోతే పోయిందిలే బాబా, నేను పెన్షన్కి ఇలా వెళ్ళను, గుడికి వెళ్తాను, నాకు పెన్షన్ ఏం వద్దు అంటుంది. అమ్మ పెన్షన్ లేకపోతే ఎలా బ్రతుకుతావమ్మా నువ్వు? లేకపోయినా పర్లేదు, ఏదో అలాగ అవుతాను కానీ నేను మాత్రం గుడి మాను బాబు అంటుంది. చదువు రాని ఒక ముసలామికి ఎంత త్యాగం ఉంది చూడండి, ఎంత ధైర్యంగా చెప్తుందో. ఈరోజు చాలామందికి అయ్యి బాబోయ్ పేతురులు అంటూ అయిపోతున్నారు చాలామంది. ఏ పేతురు? మన పేతురు కాదు, బైబిల్లో పేతురు. ఒట్టు వచ్చి నాకు తెలీదు. ఏసి బాబా ఆయన ఎవరు? చూడు మా ఇంట్లో బైబిల్ లేదు. వచ్చి వెతుకుతారంట ఇళ్ళల్లో బైబిల్ ఉన్నాయో లేదో అని. ఎదురుగుండా పెడతాను నేను బైబిల్. అది కూడా నేను బైబిల్ని నమ్మాను, ఏసైని నమ్మాను. ఏం తీసేస్తావు? రిజర్వేషన్ పోతే పోతే తీసుకెళ్ళి అవతల బారేసుకో. ఈ ఛత్తీస్గఢ్లో ఎలాంటి క్రైస్తవులు అనుకుంటున్నారండి? వీటన్నిటిలో అత్యధిక విజయము యేసయ్య ఇస్తున్నాడు అన్నది ఆ విజయము పొందిన విశ్వాసులు వీళ్ళు. మీకు పొలాలు కావాలా, యేసు ప్రభు కావాలా? ఆస్తిపాస్తులు కావాలా, యేసు ప్రభు కావాలా? పోతే పోయింది సార్, పొలాలు లేవేమీ లేవు. అసలు ఈ భూమి మీద బ్రతకడానికి మా ప్రాణాలే మాకు ప్రియమైనవి కాదు. మా ప్రాణం పోయినా సరే మేము యేసయ్యను విడిచిపెట్టము అనుకునేవాడు విజయశాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేదండి నాకు యేసు ప్రభు ఎవరో తెలియదండి. అసలు నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదండి. ఒకళ్ళ ఇంట్లో అలాగే సోదా చేస్తేనంట ఇంట్లో ఎక్కడో బైబిల్ దొరికింది. అంటే బైబిల్ పట్టుకుని బైబిల్ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే. వాక్యం చదివిన వాళ్ళందరూ క్రైస్తవులు, బైబిల్ గురించి మాట్లాడిన వాళ్ళందరూ క్రైస్తవులు. అయితే పెద్ద క్రైస్తవుడు ఎవరంటే మన డిప్యూటీ సీఎం గారు. ఆయన క్రైస్తవుడని చెప్పారు మరి ఆ లెక్క ప్రకారం. అయితే మరి ఆయన పిఠాపురం చర్చిలోకి వెళ్ళి ఆయన బైబిల్ చదివాడు. బైబిల్ చదివిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారా? బైబిల్ చదివిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోరు. క్రైస్తవులని ఎవరిని అంటారంటే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి తన పాపాలను కడుక్కుని నీతిమంతునిగా తీర్చబడి ఎవడైతే బాప్తిజం పొంది యేసయ్యతో సమాధానం పడ్డాడో వాడు క్రైస్తవుడు. మళ్ళీ నేను బుకాయించడానికి వీలేం లేదు. బుకాయించి భయపడిపోయాయి బాబాయ్ అది దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ఏమీ లేదు. పోతే పోయింది సార్, ప్రాణం పోయినా మాకేం పెద్ద లెక్క కాదు అనుకుని తన ప్రాణమును సహా ద్వేషించడానికి సిద్ధపడినవాడు. వీటన్నిటిలో మనకు అత్యధిక విజయము, పాపములో విజయము, శోధనలో విజయము. మూడోది ఏం చెప్పాను? శోధకుడు అపవాది మీద విజయము.
ఈ విజయము సాధించిన విజయశాలులుగా మనం మార్చబడాలని మనకు పిలుపునిచ్చేదే ఈ యొక్క జయప్రవేశ దినము. స్తోత్రం కలుగునుగాక. జయము 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 జయమని జయ జయనాదాలు పలికే ఈ దినాన్న మనము జయము పొందాలి అని అంటే మనకు ఉండవలసినటువంటిది ఏంటయ్యా అంటే, మొట్టమొదట మన విజయమునకు తాళపు చెవి మొదట ఏం చెప్పాడంటే విశ్వాసము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం ఉంటుంది అక్కడ. దేవుని కుమారుని నమ్ము 4వ వచనంలోని ఆఖరి మాట, దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము. లోకమును జయించిన విజయం ఎక్కడిది? మన విశ్వాసం. మన విశ్వాసమే. విశ్వాసము ద్వారానే జయం సాధించగలుగుతాం. ఎన్ని పాపపు పంకిలము, పాపపు మురుకు నిన్ను వెంబడించి నాశనం చేయాలని చూసిన, పాపపు బంధకాల నుండి నిన్ను విడిపించగలిగినటువంటి ఆ మహాదేవుని శక్తి నీలో పనిచేసేది ఎప్పుడు అంటే నువ్వు నమ్మినప్పుడే. విశ్వాసం ద్వారానే. కొరడ పట్టుకుని ఒళ్ళంతా కొట్టేసుకుని కొరడాలతో దెబ్బలు కొట్టేసుకున్నందుకు నువ్వు నీతిమంతుడు కాలేవు. నువ్వు నీతిమంతుడు కావడానికి కొరడా దెబ్బలు కాదు, విశ్వాసమే మూలం. విశ్వాసం ద్వారానే మనము పాపాన్ని జయించే జయశాలులం కాగలుగుతాం. పాపమును జయించుటకు ఆధారము, బలము మనకు కలిగించేది విశ్వాసమే. రెండోది అంటాడు, జయము కలిగించడానికి కారకులు ఎవరు అంటే మనలను ప్రేమించుచున్నవాని వలన. మళ్ళా రోమపత్రిక మన మూలవాక్యంలోకి రండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఆహా, దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా అన్నాడు, ఇక్కడేమో మనలను ప్రేమించిన వాని. మనలను ప్రేమించినటువంటి యేసయ్య మనకు విజయమునిచ్చేటువంటి తాళపు చెవి విశ్వాసమే. జయము జయము జయమని కేకలు వేసే రోజు మనకు జయము దొరికేది ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. యేసయ్య ద్వారా మనకు జయం కలుగుతుంది. ఆ యేసయ్య ద్వారా వచ్చే జయము నీకు రావాలి, ప్రాప్తించాలంటే ఏం కావాలి? విశ్వాసము కావాలి. నీ నుండి విశ్వాసము, దేవుని నుండి నీకు విజయం రావడానికి మరొక సాధనం ఉంది. ఆ సాధనమే ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు. ఇందాక మనం చదువుకున్నాం. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. స్తోత్రం కలుగును గాక. మనలను ప్రేమించిన వాని వలన మనకు పాపం మీద జయం వచ్చేది ఎక్కడ అనుకుంటున్నారు? యేసయ్య రక్తమును బట్టి. లోకం మీద జయం వచ్చేది యేసయ్య రక్తమును బట్టి. అపవాది అయిన సైతాను మీద, వాడు పెట్టే శోధనల మీద మనకు జయం వచ్చేది యేసయ్య రక్తమును బట్టి, మనమిచ్చే సాక్ష్యమును బట్టి. సైతాన్ గాడు శ్రమలన్నీ పెట్టి ఇంక నువ్వు యేసు ప్రభువును ఎరగనని చెప్పేద్దామని చెప్పేసేలాగా నిన్ను మోటివేషన్ చేయాలనుకుంటాడు. వాడిని జయించేది యేసయ్య రక్తము. రెండోది ఏంటి దశ? నీ నోట్లోంచి వచ్చే సాక్ష్యం. నేను యేసయ్యని ఎరగనని నేను అనలేనయ్యా, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నా విమోచకుడు సజీవుడు. నేను శోధింపబడిన తర్వాత సువర్ణంలా మార్చబడతాను. ఎట్టి పరిస్థితుల్లో నా యేసయ్యని నేను వదిలేది లేదు అని నీ నోట్లో నుంచి వచ్చే సాక్ష్యము ఏం చేస్తుందంటే అపవాది మీద విజయాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విజయశాలులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు జయశాలులు ఎంతమంది ఉన్నారు? 2 వర్గాలు. ఒకళ్ళు యేసయ్య జయశాలి, రెండోది ఎవరు? యేసయ్య భక్తుడు జయశాలి. దేని మీద జయించాలి? దేని మీద జయం రావాలి? మీరు అలాగ అయోమయంగా చూస్తే మళ్ళీ చెప్పిందంతా మళ్ళీ చెప్తాను. 12 అయిపోద్ది ఈ వారం. మరి అలాగైతేనే
మీరు వివరంగా విన్నది మళ్ళీ నాకు రిప్లై నేను అడిగినప్పుడు చెప్పాలి. దేని మీద జయం కావాలి నీకు? లోకం మీద, పాపం మీద జయం కావాలి. 2, శోధన మీద జయం రావాలి. 3, శోధకుని మీద జయం రావాలి. వెరీ గుడ్. జయము మనకు కలగడానికి మనకు తాళపు చెవి ఏంటి? విశ్వాసమే మన తాళపు చెవి. మనకు జయమును అనుగ్రహించే వాళ్ళు ఎవరు? మనలను ప్రేమించుచున్న యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను ప్రేమించే యేసయ్య ద్వారా మనకు దేని ద్వారా జయిస్తున్నాడు ఆయన? విశ్వాసం ద్వారా. మనలను ప్రేమించే యేసయ్య దేనిని ఒక సాధనంగా వాడుతున్నాడంటే తాను కార్చిన శిలువ రక్తమును బట్టి. దేవునికి స్తోత్రం. అపవాది మీద, శోధకుడి మీద మనకు జయము రావడానికి ఏం కావాలి? మన నోట్లో సాక్ష్యం కావాలి. యోబు దేవుని సన్నిధిలో ఒక జయశాలిగా నిలబడ్డాడు. భయంకరమైన శ్రమల్లో కూడా తాను సాక్ష్యం ఇచ్చాడు. ఏంటా సాక్ష్యం అని అంటే, నేను శోధింపబడి సువర్ణలా మార్చబడతాను. అంతేకాదు, ఈయన శరీరం పూర్తిగా పాడైపోయినా, ఒకవేళ ఈ శరీరం లేకపోయినా, ఒకవేళ నశించిపోయినా సరే, నేను నా విమోచకుడిని నా కన్నులారా చూస్తాను. ఏమి సాక్ష్యం అండి బాబు! మామూలు సాక్ష్యం చెప్పలేదు ఆయన. ఏం లేదు సార్, నా బ్రతుకు ఎలాగైపోయింది, ఇంక నా కర్మ అనుకోలేదు ఆయన. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. అక్కడ పుట్టినోట్లే ఉంది, శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునో కాదు, నేనే కన్నులహర ఆయనను చూచెదను. నా విమోచకుడు సజీవుడు సార్. నేను మాత్రం ఆయన వదిలిపెట్టేది లేదు. యోబుకు వచ్చిన శ్రమలన్నిటికీ మూల కారణం ఏంటంటే, శ్రమల ద్వారా, కష్టాల ద్వారా యేసయ్యని నేను ఎరగనని అంటాడని అన్నాడా? ఎరగననేది ఏం లేదు సార్. నా విమోచకుడు సజీవుడు. ఎవరో కాదు, నా కన్నులారా, నా కన్నులతో నేనే చూస్తాను. ఒకవేళ ఈ బాహ్య శరీరం లేకపోయినా పర్వాలేదు, బాహ్య శరీరం లేకపోయినా నేను ఆయన చూస్తాను. ఏమి నిరీక్షణ! ఆ సాక్ష్యము యోబుని జయశాలిని చేసింది. అంతేకాదు, దేవునికి జయం కలిగింది. అక్కడ అపవాదితో పోటీ పడ్డాడు ఆయన. నా కుమారుడు అంటే యేసయ్యని నెగ్గించాడు. అక్కడ యేసయ్య గౌరవాన్ని కాపాడాడు. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్నపాటి శ్రమ రాగానే మన నోట్లో సాక్ష్యం ఏమొస్తుంది? యేసయ్యని ఎరగనన్నట్టుగానే. చిన్న పిల్ల వచ్చింది పేతురు దగ్గరికి, వచ్చి, నువ్వు కూడా అదే బ్యాచ్లో ఉంది, ఆ గలిలయుడులో ఉంది నువ్వు. అబ్బాబ్బాయి ఎవరమ్మా? నేనా? నేను ఎప్పుడు ఎరగనే, నాకు తెలీదు. ఇప్పుడు ప్రభుత్వం ముందు చాలామంది దేవుని పిల్లలు పేతురులు అయిపోతున్నారు. అయిపోయే పరిస్థితి వచ్చింది. నాకు తెలియదండి అసలు. ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. వాళ్ళు పేరు పెట్టమని వచ్చారు. పేరు పెడదామని అనుకుంటుంటే నాకు చెవిలో చెప్పారు, దేవుడి పేరే పెట్టండి కానీ బైబిల్లో లాగా ఉండొద్దు. ఏ అని అడిగితే, మరి రిజర్వేషన్ పోద్ది కదండి. మొన్న ఎవరో ఒకరు ఫోన్ చేశాడు, పిల్లలు లేరని ప్రార్థన చేస్తుంటేనంట దేవుడు వాళ్ళకి పిల్లల్నిచ్చి ఒక పేరు, బైబిల్లో పేరు పెట్టమని చెప్పాడంట. అయ్యగారికి చెప్పారు ఫోన్లో. అయ్యగారికి ఏమంటారు దాని పేరు? క్షీరసాగర మదనంలో చెప్పారు. దేవుడు చెప్పిన పేరు పెట్టలేదట. ఎందుకు పెట్టలేదని అడిగితే, అంటే రిజర్వేషన్ పోద్ది కదండి, రిజర్వేషన్ పోద్దేమోనని బొంకేసినటువంటి పేరే, దేవుడు చెప్పిన పేరే పెట్టలేదు. చాలామంది ఓడిపోతుంటారు.
యోబు ఓడిపోలేదు. నీ జీవితంలో కూడా చిన్న 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 విషయాలకి ఒక అంటాడు చిక్కుడుకాయ కూరకే అలాగ అమ్ముడైపోయాడు. అంటే చికెన్కి అమ్ముడైపోవచ్చేట. ఇంకా చిక్కుడుకాయ కూర కంటే యాసవుగాడు అమ్మేసుకున్నాడంట జ్యేష్ఠత్వాన్ని కేవలం చిక్కుడుకాయ కూరకండి. అంటే అర్థం ఏంటి? చికెన్కి అయితే అమ్మేసుకోవచ్చానా? నువ్వు చిన్నదానికైనా పెద్దదానికైనా ఏసైనా అమ్మేయొద్దు. జయము సాధించడానికి పూనుకో. ఎలా జయం సాధించగలనయ్యా అంటే నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయన వల్ల నీకు జయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉద్యోగం పోయిందండి, పోతే పోయింది ఉద్యోగం. పోతే పోయిందంటారంటే బోళ్ళంత కష్టపడి సంపాదించుకున్నాను, పోతే పోయింది సార్. ఉద్యోగం లేకపోతే నీకు నెలకి 30,000 వచ్చేటువంటి ఉద్యోగం పోయింది. నెలకు 1,00,000 రూపాయలు వచ్చే వ్యాపారం దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, నా చిన్నప్పటి నుంచి నాకున్న పద్ధతి అది. పని నేర్చుకున్నాను, ఏదో వచ్చిరాని పనికి వెళ్తుంటే ఆదివారం వాడు పనికి రమ్మంటాడు, నాకేమో ఆదివారం గుడికి వెళ్ళాలి. అక్కడ అతనికి నాకు గొడవ వచ్చేది, మానేమంటాడు. నాకు అలవాటు అయిపోయింది, నేను ఫిక్స్ అయిపోతాను. ఆదివారం గుడికి రమ్మంటే గుడికి వెళ్ళాలని నాకు ఉంటుంది, ఆడేమో పనికి రమ్మంటాడు, మానేస్తాను. మానేసిన తర్వాత మరుసటి రోజున ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటాను. ఖాళీ కూర్చుంటే ఎవరో ఒకడు వస్తాడు అక్కడికి, ఏమైనా ఖాళీగా ఉన్నావు? ఏం లేదు, పని లేదన్న. రా నా దగ్గర రా పనికి. అక్కడ ఎంత ఇచ్చేవారు? 20 రూపాయలు జీతం. 20 రూపాయల నేను 30 ఇస్తాను. వచ్చి షార్ట్ కట్లో మేస్త్రి కూలి వచ్చేసింది నాకు. 120 రూపాయలు మేస్త్రి కూలి. అప్పుడు మెల్లమెల్లగా 20 రూపాయల కూలి 30 అయిపోయింది, 40 అయిపోయింది, 50 అయిపోయింది, 60 అయిపోయింది. టక సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగిపోయింది జీతం నాకు. ఎలా పెరిగిపోయిందిరా బాబా అంటే ఇదే, ఈ గొడవే. ఆదివారం గొడవ పెట్టాడా ఎవడైనా? గుడికి రావాలి, గుడికి వెళ్ళడానికి లేదు, పనికి రావాలని గొడవ పెట్టాడా? నేను ఫిక్స్ అయిపోతాను, మరుసటి రోజు జీతం పెరిగిపోద్ది నాకని. దేవునికి స్తోత్రం. ప్రాణాలే లెక్క కాకుండా నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఈ జీతం ఎంత, ఈ ఉద్యోగం ఎంత, ఈ పని ఎంత? నువ్వు విశ్వాసముతో దేవుని వైపు చూసేటువంటి వాడివైతేనే విజయం సాధించగలుగుతావు. చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న ఆశలకు, పాప కార్యాల వెంట పరిగెట్టే బలహీనుడుగా నీవు ఉంటే నీవు ఈ రోజున హోసన్నా జయం అని కేకలు వేయలేవు. ఈ స్తుతి నీవు నీ నోటితో పలకలేవు. నీ రాజు జయరాజు, నీ రాజు జయరాజు. పాపాన్ని లోకాన్ని జయించినటువంటి జయవీరుడు నీ రాజు. సిలువలో అన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్లీ సారీ రా, నేను ఏదో తప్పు చేసి అలాగన్నాను కానీ ఇంక నన్ను వదిలేయండి అన్నాడా? శ్రమంతా భరించాడు. ఆఖరికి ఆ శ్రమలో ఉపశమనాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. శ్రమ భరిస్తున్నప్పుడు ఆ బాధలో ఉన్నవాడికి కాస్తంత రిలీఫ్ కలగడానికి, చూడండి, బాగా నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఇంకా తట్టుకోలేనటువంటి బాధ, ఆపరేషన్ చేసే గాయం, అక్కడ పెయిన్ కిల్లర్ పనిచేయదు. అప్పుడు ఏం చేస్తారంటే ఎనస్థీషియా ఇస్తారు. ఎప్పుడైతే ఎనస్థీషియా చేశారో, ఆ మత్తు డాక్టర్ గారు మత్తు పెట్టారో, కోసేసిన పరపర కోసేసిన వాడికి తెలియదు. అలాగ సిలువ మీద యేసయ్య బాధపడుతుంటే బోలము కలిపిన ద్రాక్షారసం, చేదు చిరక ఆయనకి ఇచ్చారు. అది ఉపశమనం. అది ఆ బాధ మైమరిచేలా చేయడానికి, ఆ బాధ నుంచి కొంచెం ఉపశమనం కలిగడానికి ఆ చేదు చిరకనిచ్చారు. ఎనస్థీషియా లాంటిదన్నమాట. ఇస్తే యేసయ్య నాలుగుతో రుచి చూసి దాన్ని నిరాకరించాడు. ఉపశమనాన్ని కూడా నిరాకరించి వేదనను భరించాడు. అందుకే ఆయన జయశాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే యేసయ్యను ఎరగను అనే పరిస్థితి కాదు, నాకు యేసు కావాలని నిలబడే జయశాలిగా నువ్వు కావాలి.
పాపంలో, లోకంలో, చీకట్లో పడి కొడిమిట్లాడుతున్నటువంటి మనుషులతో సమానంగా నువ్వు పరిగెడితే నువ్వు జయశాలివి కాదు. ఈ పూట ప్రభు బల్లకు వెళ్ళే ముందు జయశాలి పిల్లలుగా ఉన్నామా? జయవీరుడైన యేసయ్య వెనక జయము జయమని పలికే స్థితిలో మనం ఉన్నామా? లేక ఎన్ని పరిస్థితుల్లో మనం ఓటమి పాలవుతున్నామో దాని అంతటికీ కారణము నువ్వు నమ్మలేకపోవడమే. విశ్వాసమే నీ విజయం అన్నాడు. నీ అపజయానికి నీ అవిశ్వాసమే కారణం. నిన్ను ప్రేమించిన నీ దేవుడు నీ పట్ల కార్యం జరిగించడానికి విశ్వాసం అనే తాళపు చెవి ద్వారానే. ఆ తాళపు చెవిని నిర్లక్ష్యం చేసి విజయం సాధిద్దామంటే ఎలా సాధించగలుగుతావు? ప్రభు బల్లను సమీపించే ముందు మన లోపాన్ని సవరించుకుని జయము జయమని కేకలేసేటువంటి పరిస్థితి నాకు కనబడడం లేదు నాయనా. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించి ఉన్నాడన్నావు. కానీ నేను మాత్రం లోకంలో పాపంలో పడిపోతున్నాను, అపజయం పాలవుతున్నాను. నన్ను లేవనెత్తని విశ్వాసముతో యేసయ్య వైపు చూద్దాం, విజయాన్ని సాధిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం.